మార్నింగ్ నా డైలీ రొటీన్ హాట్ వాటర్ లో సినమిన్ పౌడర్ కొంచెం లెమన్ డ్రాప్స్ వేసుకుని డీటాక్స్ వాటర్ తీసుకుంటాను. అయితే ఈ మధ్య ఎక్కువ ఫోన్ తో స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఫోన్ పట్టుకుని గంటలు గంటలు కూర్చోవడం వల్ల వర్కౌట్ ఏమీ లేక బెల్లీలో ఫ్యాట్ ఎక్కువ చేరిపోయింది. దాన్ని కరిగించాలంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి కదా. మన లేడీస్ కి ఎక్కువగా పొట్ట దగ్గర లేదంటే సైడ్స్ ఎక్కువగా ఫ్యాట్ అనేది ఉండిపోతుంది. సో ఆ ఫ్యాట్ అనేది రాకుండానే చూసుకోవాలి. వన్స్ వచ్చిందంటే దాన్ని కరిగించడం చాలా కష్టం. సో నేను చేసే వర్కౌట్స్ లో ఈ ఎక్సర్సైజ్ ని 3x30 సైకిల్స్ చేస్తాను. వర్కౌట్ కంప్లీట్ అయిన తర్వాత ఎనీ వెజిటబుల్ జ్యూస్, ఈ రోజు అయితే క్యారెట్ బీట్రూట్ తో జ్యూస్ చేసుకున్నాను. 10 minutes అలా రిలాక్స్ అయిపోయి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న వార్డ్రోబ్స్ ని నిన్ననే క్లీన్ చేశాను. సో వాటిలో గంజి పెట్టాల్సినవి ఈ రోజు మార్నింగ్ పెట్టేశాను. ఇక చెట్టుకి మల్బరీస్ అయితే చాలా ఉన్నాయి, అవి అన్ని తినలేను కదా, అందుకని చెప్పేసి జ్యూస్ చేద్దాం చెట్టుకున్నవన్నీ తెంపేశాను. అలానే హార్వెస్ట్ కి ములక్కాయ టమాటో రెడీగా ఉన్నాయి. ఇంకా ప్రస్తుతానికి అయితే చెట్టుకి మల్లెపూలు పూయడం కూడా అయిపోయాయి. పైకి వస్తే మంచి స్మెల్ వచ్చేస్తుంది. చెట్టుకైతే ఒక మల్లెపువ్వే ఉంది, కానీ స్మెల్ అయితే గార్డెన్ అంతా పట్టేసింది. ఇంకా గార్డెన్ లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని నైట్ ఇడ్లీ రవ్వ ఖాళీ అయిపోయిందని చెప్పేసి రాగుల్ని మిక్సీకి వేసి పౌడర్ వేసాను అనమాట. ఇడ్లీలు ఎలా వస్తాయో అనుకున్నాను, కానీ ఫైనల్ గా అయితే బానే వచ్చాయి. సో సింపుల్ గా రాగి ఇడ్లీతో ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను.